హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మన ప్రీవియస్ వీడియోలో ఆధునిక భారతదేశ చరిత్ర మోడర్న్ హిస్టరీకి సంబంధించి సాంఘిక సంస్కరణ ఉద్యమాలు లేదా సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాల్లో భాగంగా కొన్ని ఆర్గనైజేషన్స్ బ్రహ్మ సమాజము, ఆర్య సమాజము వీటి గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు మరికొన్ని ఆర్గనైజేషన్స్ దివ్యజ్ఞాన సమాజము, ప్రార్థనా సమాజము, రామకృష్ణ మిషన్ ఇటువంటి వాటి గురించి మనం తెలుసుకుందాం. సో మొదటిది దివ్యజ్ఞాన సమాజం. దివ్యజ్ఞాన సమాజం దివ్యజ్ఞాన సమాజాన్ని థియోసాఫికల్ సొసైటీ, టిఎస్ఎస్, థియోసాఫికల్ సొసైటీ అని కూడా పిలుస్తారు దివ్యజ్ఞాన సమాజాన్ని. థియోస్ అంటే గిన దేవుడు అని, సోఫియో అంటే గిన జ్ఞానము అని అర్థం. థియోసాఫికల్ సొసైటీ దీనిని 1900 ఈ థియోసాఫికల్ సొసైటీని 1875 అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా ముగ్గురు వ్యక్తులు కలిసి ఈ దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించారు. వారు బ్లావర్స్కీ, ఆల్కాట్ అండ్ క్వాంజెర్జీ. దివ్యజ్ఞాన సమాజాన్ని 1875 అమెరికా న్యూయార్క్ కేంద్రంగా బ్లావర్స్కీ, ఆల్కాట్, క్వాంజెర్జ్ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి స్థాపించారు. ఆ తర్వాత దీని యొక్క ప్రధాన కార్యాలయాన్ని 1879లో బాంబేకి మార్చారు. బాంబేలో కొన్ని అనివార్య పరిస్థితుల వలన 1882 మద్రాసులోని అడయార్ అనేటటువంటి ప్రాంతానికి చేంజ్ చేశారు. 1882 మద్రాస్ అడయార్ ప్రాంతానికి చేంజ్ చేశారు. ఇంకా తర్వాత నుంచి కూడా ఇది తన కార్యక్రమాలని మద్రాసు కేంద్రంగా, అడయార్ ప్రాంతం కేంద్రంగా దివ్యజ్ఞాన సమాజం తన కార్యక్రమాలను నిర్వహించింది. మరి దివ్యజ్ఞాన సమాజం థియోసాఫికల్ సొసైటీ అని అంటున్నాం. దీన్ని స్థాపించడానికి ప్రధాన ఉద్దేశం, దీని యొక్క లక్షణాలు, దీని యొక్క సిద్ధాంతాలను మనం చూసుకుంటే కనుక విశ్వమానవుల సౌభ్రాతృత్వం, విశ్వమానవ సౌభ్రాతృత్వం మరియు విశ్వమానవ సేవ. అదేవిధంగా అన్ని మతాల యొక్క ఫైనల్ టార్గెట్ వచ్చేసి మోక్షం. విశ్వమానవ సౌభ్రాతృత్వం, విశ్వమానవ సేవ, అన్ని మతాల యొక్క ఫైనల్ టార్గెట్, ఫైనల్ డెస్టినేషన్ ఇస్ ద మోక్షం. అదేవిధంగా ఈ యొక్క హిందూ మతం, బౌద్ధ మతం, జూడాయిజం ఈ మూడిటి సమ్మేళనం కోసం కృషి చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏదంటే కదా దివ్యజ్ఞాన సమాజం లేదా థియోసాఫికల్ సొసైటీ. అయితే మనకు మొట్టమొదటి అధ్యక్షుడిగా బ్లావర్స్కీ, తర్వాత రెండవ అధ్యక్షుడిగా ఆల్కాట్. ఈ ఆల్కాట్ 1907లో మరణిస్తాడు. ఆల్కాట్ 1907లో మరణిస్తాడు. ఎప్పుడైతే ఆల్కాట్ మరణిస్తాడో ఈ దివ్యజ్ఞాన సమాజం థియోసాఫికల్ సొసైటీ యొక్క అధ్యక్ష బాధ్యతలను స్వీకరించేటటువంటి వ్యక్తి అనీ బిసెంట్. మనకు అనీ బిసెంట్ అంటానే ఆధునిక భారతీయ చరిత్రలో మనకు ప్రధానంగా గుర్తొచ్చే అంశం ఏంటంటే కన్నా హోమ్ రూల్ లీగ్ ఉద్యమం. సో అనీ బిసెంట్ వచ్చిన తర్వాతనే భారతదేశంలో అనీ బిసెంట్ ఈ దివ్యజ్ఞాన సమాజం థియోసాఫికల్ సొసైటీ గురించి ఎంతగానో కృషి చేయడం జరిగింది. సో దివ్యజ్ఞాన సమాజంలో మనం చెప్పుకునేటటువంటి సంఘ సంస్కర్త ఎవరంటే కన్నా అనీ బిసెంట్. అనీ బిసెంట్ అలియాస్ అనీవుడ్
ఈమె అసలు పేరు అనీ వుడ్. ఈ అనీ వుడ్లో వుడ్ అనేటటువంటిది సర్నేమ్. ఏ విధంగా అనీ బిసెంట్ అనే నేమ్ వచ్చిందంటే వుడ్ అనేటువంటి సర్నేమ్. ఈమె తండ్రి పేరు విలియం వుడ్. ఆటోమేటిక్గా కూతురికి అనీ వుడ్ అని వచ్చింది. మరి అనీ బిసెంట్ ఏ విధంగా వచ్చిందంటే కనుక అనీ వుడ్ యొక్క భర్త ఫ్రాంక్ బిసెంట్. సో పెళ్ళైన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత వుడ్ ప్లేస్లో అనీ బిసెంట్ వచ్చింది. సో ఈ విధంగా అనీ బిసెంట్ యొక్క అసలు పేరు అనీ వుడ్. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో, మీరు ఏ సంఘ సంస్కర్త అయినా కావచ్చు, ఏ స్వాతంత్ర సమరయోధుడు అయినా కావచ్చు, అతివాదులు, మితవాదులు, ఏ వ్యక్తి గురించి మనం చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకునే ప్రధానమైన టాపిక్ వచ్చేసి టాప్ బి అండ్ అదర్స్. మీకు కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 5 పాయింట్ల నుంచే మ్యాక్సిమం 99% ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది. సో మొట్టమొదటిది టీ అంటే బిరుదులు, టైటిల్. అనీ బిసెంట్ని డైమండ్ సోల్, ఏమని బిరుదులు ఉన్నాయి? డైమండ్ సోల్ అని. ఇండియా టామ్ అని. గ్రాండ్ ఓల్డ్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అదే మన గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే కన్నా దాదాబాయి నౌరోజ్. గ్రాండ్ ఓల్డ్ ఉమెన్ ఆఫ్ ఇండియా లేదా గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా అంటే కన్నా అనీ బిసెంట్. తర్వాత సిల్వర్ వూల్ఫ్ అనే మెడల్ ఇచ్చినటువంటి వ్యక్తి బాడెన్ పావెల్. ఇక డాక్టర్ ఆఫ్ లెటర్స్ అన్న బిరుదును ఇచ్చినటువంటిది కాశీలోని హిందూ విశ్వవిద్యాలయం. ఇవి అనీ బిసెంట్ యొక్క బిరుదులు. డైమండ్ సోల్, ఇండియన్ టామ్, గ్రాండ్ ఓల్డ్ ఉమెన్ ఆఫ్ ఇండియా, అదే గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా అంటే కన్నా మనకు దాదాబాయి నౌరోజ్ వస్తాడు. సిల్వర్ వూల్ఫ్, ఈ మెడల్ ఇచ్చినటువంటి వ్యక్తి బాడెన్. డాక్టర్ ఆఫ్ లెటర్స్, కాశీలోని హిందూ కాలేజ్. ఈ ఇండియన్ టామ్ మరియు గ్రాండ్ ఓల్డ్ ఉమెన్ ఆఫ్ ఇండియా అన్న బిరుదు ఈ యొక్క హోమ్ రూల్ లీగ్ ఉద్యమ సమయంలో ఈ బిరుదులు వచ్చాయి. రెండవది ఆర్గనైజేషన్స్. ఓ టీ అయిపోయింది, నెక్స్ట్ ఓ ఆర్గనైజేషన్స్. సో దివ్య జ్ఞాన సమాజం, 1888లో బ్లావర్స్కీ రచించినటువంటి, మనకు దివ్యజ్ఞాన సమాజ స్థాపకులలో ఒక వ్యక్తి బ్లావర్స్కీ. ఈ బ్లావర్స్కీ రచించినటువంటి రహస్య సిద్ధాంతము, ద సీక్రెట్ డాక్ట్రిన్ అనే వ్యాసాన్ని చదివి ప్రభావితమై 1888లో దివ్యజ్ఞాన సమాజంలో జాయిన్ అయింది. ఆ తర్వాత భారతదేశంలో దివ్యజ్ఞాన సమాజ ప్రజాదరణ కోసం విశేష కృషి చేసినటువంటి వ్యక్తి అనీ బిసెంట్. రెండవది హోమ్ రూల్ లీగ్. ఈ హోమ్ రూల్ లీగ్ పేరు మీదనే హోమ్ రూల్ లీగ్ అనే ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తి అనీ బిసెంట్. తిలక్ కూడా హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని నడుపుతాడు. తదనంతర కాలంలో అనీ బిసెంట్తో ఇద్దరు కలిసి హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని నడుపుతారు. నెక్స్ట్ దివ్యజ్ఞాన సమాజం, రెండవది హోమ్ రూల్ లీగ్, మూడవ ఆర్గనైజేషన్ ఇండియన్ బాయ్స్ అండ్ స్కాట్స్ అసోసియేషన్. నాలుగవది మద్రాసు సంఘ సంస్కరణ సభ. ఐదవ ఆర్గనైజేషన్ ఈ యొక్క లేడీస్కి, ఆడవారికి రాజకీయ సమానత్వం కోసము ఆర్గనైజేషను
ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్, ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్. థర్డ్ వన్ పి, పేపర్స్. థర్డ్ వన్ పేపర్స్, అనీ బెసెంట్ స్థాపించినటువంటి పేపర్స్. కామన్వెల్త్ అండ్ న్యూ ఇండియా. ఇక అనీ బెసెంట్ రచించినటువంటి బుక్స్, అనీ బెసెంట్ రచించినటువంటి బుక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. భగవద్గీత, భగవాన్ దాస్ సహాయ సహకారాలతో భగవద్గీతను ఇంగ్లీష్లోకి మార్చింది, ఆంగ్లంలోకి తర్జుమా చేసిన వ్యక్తి అనీ బెసెంట్. అదేవిధంగా డెడ్ అండ్ ఆఫ్టర్. తర్వాత ఏషియంట్ విజ్డమ్, ఇంట్రడక్షన్ టు యోగా. ఇవి మనకు అనీ బెసెంట్కు సంబంధించినటువంటి టాప్ బి. ఫస్ట్ టీ, టైటిల్ బిరుదులను మనం తీసుకుంటే డైమండ్ సోల్ అని అంటారు, ఇండియన్ టామ్ టామ్, గ్రాండ్ ఓల్డ్ ఉమెన్ ఆఫ్ ఇండియా. ఈ రెండు మనకు హోమ్ రూల్ లీగ్ ఉద్యమ సమయంలో ఇచ్చినటువంటి బిరుదులు. సిల్వర్ వూల్ఫ్ అని మెడల్ని ఇచ్చినటువంటి వ్యక్తి బాడెన్ పావెల్. డాక్టర్ ఆఫ్ లెటర్స్ అనే బిరుదు కాశీ హిందూ విశ్వవిద్యాలయం. ఈమెకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ దివ్యజ్ఞాన సమాజంలో 1888లో జాయిన్ అయ్యి భారతదేశంలో దివ్యజ్ఞాన సమాజం కోసం విశేష కృషి చేసినటువంటి వ్యక్తి. హోమ్ రూల్ లీగ్ దీని పేరు మీదనే ఉద్యమాన్ని కూడా నడిపింది. ఇండియన్ బాయ్స్ అండ్ స్కౌట్స్ అసోసియేషన్, మద్రాసు సంఘ సంస్కరణ సభ, లేడీస్కి రాజకీయ సమానత్వము కోసం ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్లో విశేష కృషి చేసినటువంటి వ్యక్తి. ఇక పేపర్స్ చాలా ఇంపార్టెంట్. కామన్వెల్త్ అండ్ న్యూ ఇండియా అనే పేపర్లను స్థాపించింది. భగవద్గీతను ఇంగ్లీష్లోకి తర్జుమా చేసింది భగవాన్ దాస్ సహాయ సహకారాలతో. డెత్ అండ్ ఆఫ్టర్, ఏషియంట్ విజ్డమ్, ఇంట్రడక్షన్ టు యోగా అన్న బుక్స్ని రచించింది. ఇక అనీ బెసెంట్ యొక్క అదర్స్ని మనం చూసినట్లయితే చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో బీసెంట్ థియోసాఫికల్ కాలేజీని స్థాపించింది. అదేవిధంగా వారణాసి కేంద్రంగా హిందూ కాలేజీని స్థాపిస్తే తదనంతర కాలంలో మదన మోహన మాలవ్య ఈ వారణాసి కేంద్రంగా ఉన్నటువంటి హిందూ కాలేజీని బెనారస్ హిందూ యూనివర్సిటీగా చేంజ్ చేశాడు. ఇప్పుడు కూడా ఉంది బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఇక ఈమె జీవితంలో ప్రధానమైన సంవత్సరాలు 1916 ఒకటి, 1917 ఒకటి. 1916లో హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని నడిపింది. అదేవిధంగా 1916లో జరిగినటువంటి ఈ యొక్క ఐఎన్సి సమావేశం లక్నోలో జరుగుతుంది. 1916లో జరిగిన ఐఎన్సి సమావేశం లక్నోలో జరుగుతుంది. ఈ లక్నోలో జరిగినటువంటి ఐఎన్సి సమావేశాలు మితవాదులు, అతివాదులు మరియు ముస్లిం లీగ్స్ వీరు ముగ్గురు కూడా కలిసిపోవడానికి విశేష కృషి చేసినటువంటి వ్యక్తులు అనీ బెసెంట్ అండ్ తిలక్. ఇక తర్వాతి సంవత్సరమే 1917లో కలకత్తాలో జరిగినటువంటి ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహిస్తుంది. ఇక ఈమె ప్రధాన అనుచరులు జార్జ్ అరుండాల్ అండ్ డిపి వాడియా. ఈమె మరణాంతరము 1933లో మరణిస్తుంది. ఈమె యొక్క సమాధిని గార్డెన్ ఆఫ్ రీఎంబరెన్స్ అంటారు. గార్డెన్ ఆఫ్ రీఎంబరెన్స్ అని పిలుస్తారు.
గార్డియన్ ఆఫ్ రీఎంబరెన్స్ అని పిలుస్తారు. ఈమె చనిపోయిన తర్వాత ఈ దివ్యజ్ఞాన సమాజం యొక్క అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన వ్యక్తి జార్జ్ అరుండాల్. దాని కార్యదర్శిగా డిపి వాడియా పనిచేస్తారు. వీళ్ళిద్దరి తర్వాత చాలాసార్లు అడిగాడు, చాలా కన్ఫ్యూజింగ్. మనం జార్జ్ అరుండాల్ వరకే అనుకుంటాం. వీళ్ళిద్దరి తర్వాత దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్ష బాధ్యతలు వహించిన వ్యక్తి సినరాజ దాస. ఎందుకు సినరాజ దాస ఇంపార్టెంట్ అంటే కన్నా, సినరాజ దాస దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్ష బాధ్యతలు వహించినటువంటి మొట్టమొదటి తెలుగు వ్యక్తి, మొట్టమొదటి భారతీయుడు. బ్లావర్స్కి, ఆల్కాట్, క్వాంజెర్జ్, తర్వాత అనీబిసెంట్ మనకు ఐరిష్ మహిళ, ఐర్లాండ్కు చెందినటువంటి వ్యక్తి. తర్వాత జార్జ్ అరుండాల్, వీళ్ళందరూ విదేశీయులు. మొట్టమొదటి భారతీయుడు, దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్ష బాధ్యతలు వహించిన మొట్టమొదటి భారతీయుడు అంటే చాలామంది అభ్యర్థులు పెట్టే టిక్ ఏంటంటే అనీబిసెంట్ అని టిక్ పెడతారు. అనీబిసెంట్ ఐరిష్ మహిళ. మొట్టమొదటి భారతీయుడు దివ్యజ్ఞాన సినరాజ దాస. సో జార్జ్ అరుండాల్, డిపి వాడియా, సినరాజ దాస. అదేవిధంగా జార్జ్ అరుండాల్, డిపి వాడియా, సినరాజ దాస్తో పాటు అనీబిసెంట్ యొక్క దత్త కుమారుడు జిడ్డు కృష్ణమూర్తి. ఇతని యొక్క టాప్ బి చూస్తే ఫస్ట్ ఇతని యొక్క బిరుదులు మోసస్, ప్రవక్త, వెహికల్ ఫర్ ఎక్స్పెక్టెడ్ వరల్డ్ టీచర్. ఇతను స్థాపించినటువంటి ఆర్గనైజేషన్స్ వసంత విహార్ని మద్రాసు కేంద్రముగా, వజాహి అన్నటువంటి దాన్ని కాలిఫోర్నియా కేంద్రంగా ఏర్పాటు చేస్తారు. టైటిల్ బిరుదులు మోసస్, ప్రవక్త, వెహికల్ ఫర్ ఎక్స్పెక్టెడ్ వరల్డ్ టీచర్. ఈ బిరుదు ఇచ్చిన వ్యక్తి లీడ్ బీటర్. తర్వాత ఆర్గనైజేషన్ వసంత విహార్ మద్రాసు కేంద్రంగా, వజాహి కాలిఫోర్నియా కేంద్రంగా ఏర్పాటు చేస్తాడు. తర్వాత పేపర్స్. ఇతను పేపర్స్ ఏం స్థాపించలేదు, కానీ ఇతడు నమ్మిన సిద్ధాంతం వచ్చేసి గురువు లేకుండా సత్యాన్ని పొందడం అనేది జిడ్డు కృష్ణమూర్తి యొక్క సిద్ధాంతం. తర్వాత ఇతను రచించినటువంటి బుక్స్ అట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అన్న బుక్ను రచించాడు. ఇక అదర్స్ ఓటీహెచ్ తీసుకుంటే, ఇతని యొక్క ఓటీహెచ్ తీసుకుంటే కన్నా అనీబిసెంట్, జిడ్డు కృష్ణమూర్తి తల్లి అనీబిసెంట్ చిత్తూరు మదనపల్లెలో ఈ బీసెంట్ థియోసాఫికల్ కాలేజీని స్థాపిస్తే, ఇతను చిత్తూరు మదనపల్లెలో ఋషి వ్యాలీ అనేటటువంటి స్కూల్ని స్థాపిస్తాడు జిడ్డు కృష్ణమూర్తి. ఇది మనకు దివ్యజ్ఞాన సమాజానికి సంబంధించినటువంటి టాపిక్. నెక్స్ట్ మనము ప్రార్థనా సమాజము. సో ఇప్పటి వరకు మనము బ్రహ్మ సమాజాన్ని గురించి తెలుసుకున్నాం, ఆర్య సమాజాన్ని గురించి తెలుసుకున్నాం, దివ్యజ్ఞాన సమాజాన్ని గురించి తెలుసుకున్నాం. ప్రార్థనా సమాజాన్ని 1867లో మనం ఎందుకు చెప్పుకున్నాం. బ్రహ్మ సమాజంలో కేశవ చంద్రసేన్ టాపిక్ చెప్పేటప్పుడు ఈ కేశవ చంద్రసేన్ యొక్క ఉపన్యాసాలకు ప్రేరేపితుడైనటువంటి ఆత్మారాం పాండురంగ. ఎవరు? ఆత్మారాం పాండురంగ బాంబే కేంద్రంగా కేశవ చంద్రసేన్ ఉపన్యాసాలకు ప్రేరేపితమైనటువంటి ఆత్మారాం పాండురంగ బాంబే కేంద్రముగా ఇక ప్రార్థనా సమాజాన్ని స్థాపిస్తాడు. ఇంకా ప్రార్థనా సమాజం యొక్క ఉద్దేశాలు ఏమిటి, దాని యొక్క లక్ష్యాలు ఏమిటి అన్నప్పుడు
సేమ్ ప్రార్థనా సమాజం కూడా ఏకేశ్వరోపాసాన్ని నమ్ముతుంది. భగవంతుని పూజించాలి, కానీ ఏకేశ్వరోపాసాన్ని, విగ్రహారాధన మరి బహుదేవతారాధనకు వ్యతిరేకము. బ్రహ్మ సమాజం మాత్రం, బ్రహ్మ సమాజం నుంచి ఇతడు ఇన్స్పైర్ అయి స్థాపించినటువంటి సంస్థ ఇది. అదేవిధంగా వితంతు పునర్వివాహాల కోసం పాటుపడినటువంటి సంస్థ, బాల్య వివాహాల రద్దు కోసం పాటుపడిన సంస్థ, ప్రధానంగా స్త్రీ విద్య కోసం చాలా కృషి చేసినటువంటి సంస్థ, వర్ణాధిక్యను వ్యతిరేకించినటువంటి సంస్థ. ఇందులో మనము ప్రధానంగా చెప్పుకునేటువంటి వ్యక్తులు 3 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎంజి రానడే, తర్వాత రమాబాయి, నెక్స్ట్ విఠల్ రామ్జీ షిండే. వీళ్ళు ప్రార్థనా సమాజం కోసం విశేష కృషి చేసినటువంటి వ్యక్తులు. వీరితో పాటు ఉన్నారు ఇంకా బాలకృష్ణ, రామ్ భండార్కర్. ఆ వ్యక్తులు కూడా ప్రార్థనా సమాజం కోసం ఎంతో విశేష కృషి చేశారు. 1862 కేశవ చంద్రసేన్ ఉపన్యాసాల వల్ల ప్రేరేపితమైనటువంటి ఆత్మారాం పాండురంగ బాంబే కేంద్రంగా ఏర్పాటు చేసిన సంస్థనే ప్రార్థనా సమాజం అంటారు. ఇది కూడా సాంఘిక సంస్కరణ ఉద్యమాల కోసం పాటుపడినటువంటి సంస్థ. సో ఫస్ట్ మన ఎంజి రానడేలో మన ఫస్ట్ పాయింట్ టైటిల్, అంటే అతనికి ఉన్నటువంటి బిరుదులను చూసినప్పుడు ఎంజి రానడేని మహారాష్ట్ర, బాంబే కేంద్రం కదా, మహారాష్ట్ర సోక్రటీస్ ఏమంటున్నాం, ఎంజి రానడేని మహారాష్ట్ర సోక్రటీస్ అని పిలుస్తాం. మహారాష్ట్ర పునరుజ్జీవ పితామహుడు. మహారాష్ట్ర సోక్రటీస్, మహారాష్ట్ర పునరుజ్జీవన పితామహుడు, మహారాష్ట్ర సాంఘికోద్యమ పితామహుడు, మహారాష్ట్ర సంస్కృతికి ప్రవక్త వంటివాడు. సో మహారాష్ట్ర సోక్రటీస్, మహారాష్ట్ర పునరుజ్జీవన పితామహుడు, మహారాష్ట్ర సాంఘికోద్యమ పితామహుడు, మహారాష్ట్ర సంస్కృతి ప్రవక్త అన్న బిరుదులు ఉన్నాయి ఎంజి రానడేకి. రెండవ టాపిక్ ఆర్గనైజేషన్. ఈ యొక్క మొదటిది ప్రార్థనా సమాజం. సో ప్రార్థనా సమాజం యొక్క కార్యక్రమాల కోసం విశేష కృషి చేసినటువంటి వ్యక్తి ఎంజి రానడే. అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ 1870 జీవి జోషితో కలిపి పూనా సార్వజనీన సభను స్థాపిస్తాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 1870లో పూణే కేంద్రంగా జీవి జోషి అంటే గణేష్ వాసుదేవన్ జోషి కలిసి పూనా సార్వజనీన సభను ఏర్పాటు చేస్తాడు. తర్వాత INSC ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ విష్ణు పండిత్ స్థాపించినటువంటి బాంబే విడోస్ మ్యారేజ్ అసోసియేషన్ కోసం విశేష కృషి చేసినటువంటి వ్యక్తి. పేపర్స్ ఇందూ ప్రకాష్ అనే పత్రికకు సంపాదకుడుగా పనిచేశాడు. బుక్స్ ఎంజి రానడే, మహగోవింద రానడే
బుక్స్. ఎస్సే ఆన్ ఇండియన్ ఎకానమీ, ఎస్సే ఆన్ ఇండియన్ ఎకానమీ. రైజ్ ఆఫ్ మరాఠా పవర్, రైజ్ ఆఫ్ మరాఠా పవర్. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ వితంతు పునర్వివాహాన్ని గురించి. వితంతు పునర్వివాహాన్ని గురించి మనం చూసినప్పుడు 3 పాయింట్లు, మళ్ళీ ఆ వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు చెప్తాను. 3 వ్యక్తులు వెరీ వెరీ ఇంపార్టెంట్ వితంతు పునర్వివాహానికి సంబంధించి. నెంబర్ 1 ఎంజి రానడే. చాలాసార్లు అడిగారు, గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగినటువంటి వ్యక్తి, అడిగారు దీన్ని. ఎంజి రానడే వితంతు పునర్వివాహానికి హాజరయ్యి, వితంతు పునర్వివాహానికి హాజరయ్యి, వితంతు పునర్వివాహానికి హాజరయ్యి సంఘ బహిష్కరణకు గురైనటువంటి వ్యక్తి. వితంతు పునర్వివాహానికి హాజరయ్యి సంఘ బహిష్కరణకు గురైనటువంటి వ్యక్తి ఎంజి రానడే. ఈ వర్డ్ను గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ సంఘ సంస్కర్తల గురించి చెప్పేటప్పుడు నేను క్లియర్గా ఒక చార్ట్ రూపంలో చెప్తాను. వితంతు పునర్వివాహానికి హాజరయ్యి సంఘ బహిష్కరణకు గురైన వ్యక్తి ఎవరు, వితంతువుని వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు, వితంతుని వివాహం చేసుకున్న వ్యక్తి. భారతదేశంలో మొట్టమొదటి ఈ వితంతు పునర్వివాహం చేసిన వ్యక్తి ఎవరు, తను చేసుకోలేదు, చేసిన వ్యక్తి ఎవరు. దక్షిణ భారతదేశం ఆంధ్రప్రదేశ్లో వితంతు పునర్వివాహం చేసినటువంటి వ్యక్తి ఎవరు. వీటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది, కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో కాబట్టి అప్పుడు చెప్పేటప్పుడు నీట్గా ఒక చార్ట్ రూపంలో వారి వితంతు పునర్వివాహానికి సంబంధించిన వ్యక్తుల గురించి చెప్తాను. సో ఇది మనకు ఎంజి రానడేకు సంబంధించినటువంటిది. మహారాష్ట్ర సోక్రటీస్, మహారాష్ట్ర పునరుజ్జీవన పితామహుడు, మహారాష్ట్ర సాంఘికోద్యమ పితామహుడు, మహారాష్ట్ర సంస్కృతి ప్రవక్త లాంటి వాడు. ప్రార్థనా సమాజం 1870లో జీవి జోషితో కలిపి పూనా సార్వజనీన సభ, ఇది చాలా ఇంపార్టెంట్, పూనా సార్వజనీన సభ. ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్. తర్వాత ఈ విష్ణు పండిత్ స్థాపించినటువంటి బాంబే విడో మ్యారేజ్ అసోసియేషన్ చాలా కృషి చేశాడు. ఇందులో భాగంగానే ఈ యొక్క వితంతు పునర్వివాహం హాజరయ్యి సంఘ బహిష్కరణకు గురైనటువంటి వ్యక్తి. హిందూ ప్రకాష్ అనేటటువంటి పత్రిక సంపాదకుడిగా పనిచేశాడు. ఇతని రచనలు ఎస్సే ఆన్ ఇండియన్ ఎకానమీ, రైజ్ ఆఫ్ మరాఠా పవర్. నెక్స్ట్ ప్రార్థనా సమాజంలో రమాబాయి, రమాబాయిని మనం చూస్తే ఈమె బిరుదులు, ఈమెను ఏమని పిలుస్తారంటే కనుక పండిట్ రమాబాయి సరస్వతి అని అంటారు. ఈమె బిరుదులు పండిత్ సరస్వతి. ఇది చాలా ఇంపార్టెంట్. కైజర్ ఏ హింద్, కైజర్ ఏ హింద్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే కనుక రమాబాయి, పండిత్ రమాబాయి సరస్వతి, ఈమె బిరుదులు పండిత్ సరస్వతి. కైజర్ ఏ హింద్ బిరుదు, కైజర్ ఏ హింద్ బిరుదు మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరంటే కనుక గాంధీ. దక్షిణాఫ్రికాలో గాంధీజీ గాంధీ యుగంలో వచ్చేటప్పుడు క్లియర్గా చెప్తాను. గాంధీజీ చేసినటువంటి సేవలకు గాను బ్రిటన్ ప్రభుత్వం అక్కడ గాంధీజీకి కైజర్ ఏ హింద్ అనే బిరుదునిస్తుంది. కానీ కైజర్ ఏ హింద్ అనే బిరుదు కలిగినటువంటి లేడీ ఎవరంటే కనుక రమాబాయి, పండిత్ రమాబాయి సరస్వతి. తర్వాత ఈమె యొక్క ఆర్గనైజేషన్స్, ఈమె ఆర్గనైజేషన్ అనే దానికంటే కూడా అంటే సరే ఆర్గనైజేషన్ కూడా మనం చూసుకుంటే పండిట్ రమాబాయి యొక్క ఆర్గనైజేషన్ చూసుకుంటే మహిళల కొరకు మహిళా ఆర్య సమాజం, మహిళల కొరకు మహిళా ఆర్య సమాజం. వితంతువుల కొరకు శారదా సదన్, యొక్క కరువు బాధితులు అనాథలు వారి కోసం ముక్తి సదన్, ముక్తి సదన్. రమాబాయి యొక్క బిహారీ దాస్
అనే శూద్రుని వివాహం చేసుకుంది. అయితే తదనంతర కాలంలో ఈమె హిందూ మతం మీద విశ్వాసాన్ని కోల్పోయి క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. ఇది మనకు పండిత్ రమాబాయి సరస్వతి గురించి. మనం ఇక్కడ ఎంజి రానడే మరియు ఈ యొక్క పండిత్ రమాబాయి సరస్వతి గురించి తెలుసుకున్నాం. సార్ మిగతా వ్యక్తుల గురించి చెప్పడం లేదు కదా సార్ అంటే నేను చెప్తాను. ఇక్కడ మనం ఈ వ్యక్తుల గురించి అంటే విశేష కృషి చేసినటువంటి వ్యక్తుల గురించి మనం చెప్పుకుంటే ఫర్దర్గా వచ్చేటటువంటి దానిలో ఇప్పుడు మనకు బ్రహ్మ సమాజంలో కళాశాల వర్గం అని ఉంది. కళాశాల వర్గంలో లాల్ హంసరాజ మరియు లాలా లజపతి రాయి దానికి నాయకత్వం వహించారు. మనం అక్కడ లాలా లజపతి రాయ్ గురించి చెప్పకూడదు. అక్కడ అతను ఆ యొక్క సమాజానికి బ్రహ్మ సమాజం అంటున్నాం, ఈ యొక్క ఆర్య సమాజంలో స్వామి దయానంద సరస్వతి మరణించిన తర్వాత కళాశాల వర్గానికి లాలా హంసరాజ మరియు లాలా లజపతి రాయ్ నాయకత్వం వహిస్తారు. అక్కడ వారు ఏ పాయింట్ వరకు మనం చెప్పాలి అక్కడి వరకే చెప్పాలి. కళాశాల వర్గం కోసం వాళ్ళు డ్యావ్ అంటే దయానంద ఆంగ్లో వేదిక్ అనేటువంటి పాఠశాల స్థాపించారని, అక్కడ ఆంగ్లాన్ని బేస్ చేసుకొని విద్యాబోధన చేశారని, అంటే ఇది మనకు ఒక గురుకుల వర్గానికి యాంటీ కాబట్టి బాలబాలికలు ఇద్దరికీ విద్యాబోధన చెప్పారని, అందులో ఓరియంటల్ కాలేజీని కూడా అవి మాత్రం చెప్పాలి. మనం లాలా లజపతి రాయ్ గురించి ఎక్కడ చెప్పుకోవాలి? అతివాదులలో లాల్ బాల్ పాల్ అని ఉంటారు. లాల్ బాల్ పాల్, లాలా లజపతి రాయ్, బాల గంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్. ఆ టాపిక్ అతివాదుల టాపిక్ వచ్చినప్పుడు మనం లాలా లజపతి రాయ్ గురించి క్లియర్గా అక్కడ మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ కూడా మనము ఈ యొక్క ఆర్గనైజేషన్కి సంబంధించి ఈ వ్యక్తులు ఇప్పుడు ఎంజి రానడే ఉన్నాడు, రమాబాయి సరస్వతి ఉంది, ఇంకా కొంతమంది మిగతా వ్యక్తులు కూడా ఉన్నారు. అదే ప్రార్థనా సమాజంలో కూడా ఉన్నారు, దివ్యజ్ఞాన సమాజంలో ఉన్నారు, బ్రహ్మ సమాజము, ఆర్య సమాజం. కానీ ఆ వ్యక్తుల గురించి మనము కొన్ని సడన్ టాపిక్ దగ్గరికి వచ్చినప్పుడు మనం డీటెయిల్గా చెప్పుకున్నప్పుడే మనకు వారి గురించి క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాలా లజపతి రాయ్. సో లాలా లజపతి రాయ్ గురించి మనము అతివాదుల టాపిక్ వచ్చినప్పుడు మాత్రమే లాల్ బాల్ పాల్ వీళ్ళ ముగ్గురు గురించి చెప్పుకోవాలి. ఇక్కడ కేవలం అతను ఆ ఆర్య సమాజానికి సంబంధించిన పాయింట్స్ మాత్రమే ఇక్కడ మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దీన్ని అభ్యర్థులు క్లియర్గా గమనించాలి. సో తర్వాత మనకు ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. అతను ఎవరు? విఠల్ రామ్జీ షిండే అని అంటాం. ఈ విఠల్ రామ్జీ షిండే డిసిఎం, డిప్రెస్డ్ క్లాసెస్ మిషన్ ఆఫ్ ఇండియా అంటే భారతీయ బడుగు జాతుల సమితిని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే కనుక భారతదేశంలో భారతీయ బడుగు జాతుల సమితిని ఏర్పాటు చేసిన వ్యక్తి విఠల్ రామ్జీ షిండే. నెక్స్ట్ ఆర్గనైజేషన్ రామకృష్ణ మిషన్. ఈ రామకృష్ణ మిషన్ ఆర్గనైజేషన్ని 1897 బెంగాల్లోని బేలూరు కేంద్రంగా స్థాపించిన వ్యక్తి స్వామి వివేకానంద. మనకు ఈ యొక్క రామకృష్ణ మిషన్ అనేటటువంటిది సామాజిక పరమైనటువంటి సేవా సంస్థ. స్వామి వివేకానంద అలియాస్ నరేంద్రనాథ్ దత్త. మనం ఇంతకు చెప్పుకున్నాం అనీ బిసెంట్కి ఆ పేరు ఎలా వచ్చింది? ఆ పేరు అసలు పేరు అనీ వుడ్, మ్యారేజ్ తర్వాత సర్నేమ్ మారిపోయింది, అనీ వుడ్ అనీ బిసెంట్గా మారిపోయింది. నరేంద్రనాథ్ దత్త అసలు పేరు. ఇతన్ని వివేకానంద అన్న పేరు పెట్టినటువంటి వ్యక్తి కేత్రి మహారాజు వివేకానంద అనే పేరు పెట్టాడు. ఇంక ఇతను టాప్ బి చూసినప్పుడు ఇతని యొక్క బిరుదులు స్వామి, కర్మయోగి,
హిందూ మత ఆధ్యాత్మిక రాయబారి, హిందూ మతానికి ఆధ్యాత్మిక రాయబారి, పియాట్రియాటిక్ సెయింట్. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. వివేకానంద అని పేరు పెట్టింది కేత్రి మహారాజు. బిరుదుల స్వామి, కర్మయోగి, హిందూ మత ఆధ్యాత్మిక రాయబారి, ప్యాట్రియాటిక్ సెయింట్. ఆర్గనైజేషన్స్: రామకృష్ణ మఠం, రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందకి గురువు. వారి గురువు గారు చనిపోయిన తర్వాత ఆ గురువుగారి పేరు మీద రామకృష్ణ మఠం 1887 ఈ బారానగర్ కేంద్రంగా స్థాపించాడు. ఇది రామకృష్ణ మఠం అనేటటువంటిది ఆధ్యాత్మిక సంస్థ. రెండవది రామకృష్ణ మిషన్. దీన్ని 1897 బేలూరు కేంద్రంగా స్థాపించాడు. దీనిని కూడా వారి గురువుగారు అయినటువంటి రామకృష్ణ పరమహంస పేరు మీదుగా 2 రామకృష్ణ మఠం ఒకటి, రామకృష్ణ మిషన్ ఒకటి. రామకృష్ణ మఠం ఆధ్యాత్మిక సంస్థ అయితే రామకృష్ణ మిషన్ అనేటటువంటిది సామాజిక పరమైన సేవా సంస్థ. ఇక మూడవది కూడా న్యూయార్క్ కేంద్రంగా వేదాంత సొసైటీ ఈ యొక్క న్యూయార్క్ కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి సంస్థ. ఇవి స్వామి వివేకానందుడి యొక్క ఆర్గనైజేషన్స్. ఇక మూడవది పేపర్స్. స్వామి వివేకానంద స్థాపించిన పేపర్స్ ప్రబుద్ధ భారత్ అండ్ ఉద్బోధ అన్న పేపర్లను స్థాపించాడు. ఇక ఇతడు రచించినటువంటి బుక్స్, స్వామి వివేకానంద రచించినటువంటి బుక్స్: డివైన్ లైఫ్, లెక్చరర్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా, డివైన్ లైఫ్, లెక్చరర్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా, వర్తమాన్ భారత్. నెక్స్ట్ యోగా అని గుర్తుపెట్టుకుంటే కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగ, రాజయోగ అన్న బుక్స్ని రచించాడు. సో ఫస్ట్ స్వామి వివేకానందుడి యొక్క టైటిల్, బిరుదులు: స్వామి, కర్మయోగి, హిందూ మత ఆధ్యాత్మిక రాయబారి, ప్యాట్రియాటిక్ సెయింట్. ఆర్గనైజేషన్: గురువుగారి పేరు మీద రామకృష్ణ మఠము ఆధ్యాత్మిక సంస్థ, రామకృష్ణ మిషన్ సేవాపరమైన సంస్థ, వేదాంత సొసైటీ న్యూయార్క్ కేంద్రంగా. పేపర్స్: ప్రబుద్ధ భారత్ మరియు ఉద్బోధ. బుక్స్: డివైన్ లైఫ్, లెక్చరర్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా, వర్తమాన భారత్, కర్మయోగ, భక్తి. ఇవన్నీ ఒక ఇండివిజువల్గా చూడండి. మళ్ళీ కర్మయోగ అనేది ఒక బుక్కు, భక్తి యోగ ఒక బుక్కు, జ్ఞానయోగ, రాజయోగ అనేటటువంటిది. స్వామి వివేకానంద యొక్క టాప్ బి చెప్పుకున్నాం. ఇప్పుడు అదర్స్ గురించి చెప్పుకుందాం. అదర్స్ మనం తీసుకుంటే స్వామి వివేకానందకు సంబంధించి మొట్టమొదటిది నేషనల్ యూత్ డే ఒకటి. రెండవది వరల్డ్ బ్రదర్హుడ్ డే. ఇవి చాలా ఫేమస్ డేస్. మొదటిది నేషనల్ యూత్ డే, రెండవది వరల్డ్ బ్రదర్హుడ్ డే. మొదటిది మనకు జనవరి 12, రెండవది సెప్టెంబర్ 11. మనకు స్వామి వివేకానంద పుట్టినటువంటిది 1863 జనవరి 12వ తారీఖున. 1863 జనవరి 12వ తారీఖున అతని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకున్న నేషనల్ యూత్ డే జరుపుకుంటాం. వరల్డ్ బ్రదర్హుడ్ డే వచ్చేసి 1893 సెప్టెంబర్ 11వ తారీఖున.
ఇది ఎందుకు జరుపుకుంటామంటే కనుక ఆ రోజు 1893 సెప్టెంబర్ 11వ తారీఖున చికాగోలో సర్వమత సమ్మేళన సమావేశాలు జరుగుతాయి. ఈ సర్వమత సమ్మేళన సమావేశాల్లోనే స్వామి వివేకానందుడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికన్స్ అని తన వ్యాసాన్ని తన యొక్క ప్రసంగాన్ని మొదలు పెడతాడు. సో ఆ యొక్క ప్రసంగం చేసినటువంటి రోజును గుర్తుగా వరల్డ్ బ్రదర్హుడ్ డేని జరుపుతాం. ఇక స్వామి వివేకానంద యొక్క సిద్ధాంతం ఏంటి అన్నప్పుడు దారిద్ర్య దేవో భవ. అదే పాటుగా ఇతని యొక్క నినాదం ఇండియా ఈజ్ ఫర్ ఇండియన్స్. ఇతని యొక్క సిద్ధాంతం దారిద్ర్య దేవో భవ. ఇతని యొక్క నినాదం ఇండియా ఈజ్ ఫర్ ఇండియన్స్. ఇతని యొక్క తత్వం ఆధ్యాత్మిక వేదాంతం. స్వామి వివేకానంద యొక్క సిద్ధాంతం, నినాదం మరియు అతని యొక్క తత్వం. ఇక స్వామి వివేకానంద కొటేషన్స్, ఇంకా నెంబర్ ఆఫ్ కొటేషన్స్ ఉన్నాయి. ఇంకా స్వామి వివేకానంద యొక్క కొటేషన్స్. స్వామి వివేకానంద గురించి కొంతమంది ప్రముఖ వ్యక్తులు ఏమని సంబోధించారు? సుభాష్ చంద్రబోస్ ఏమంటాడంటే కనుక ఆధునిక భారత నిర్మాత అని అంటాడు. ఆధునిక భారతావనికి నిర్మాత వంటి వాడు అని సంబోధించాడు. అరబిందో ఏమంటాడంటే భారత జాతి ఆధ్యాత్మిక వేదాంతానికి మూల పురుషుడు వంటి వాడు అంటాడు. భరత జాతి యొక్క ఆధ్యాత్మిక వేదాంతానికి మూల పురుషుడు వంటి వాడు అంటాడు అరబిందో. రాజగోపాలాచారి ఏమంటాడంటే వివేకానంద సేవ్డ్ హిందూయిజం అండ్ సేవ్డ్ ఇండియా అని అంటాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ సృష్టికే మేధావి అని అంటాడు. ఇది మనకు స్వామి వివేకానంద యొక్క టాప్ బి అండ్ అదర్స్, TOP, టైటిల్, ఆర్గనైజేషన్, పేపర్స్, ప్రబుద్ధ భారత్ అండ్ ఉద్బోధ, రచించినటువంటి బుక్స్ అండ్ అదర్స్. ఇక ఇతని గురువు, స్వామి వివేకానంద గురువు వచ్చేసి మనకు రామకృష్ణ పరమహంస. స్వామి వివేకానంద శిష్యురాలు వచ్చేసి మార్గరెట్ నోబుల్. స్వామి వివేకానంద యొక్క గురువు రామకృష్ణ పరమహంసను మనం తీసుకుంటే మనకు 1836లో జన్మించి 1886లో మరణిస్తాడు. ఈ 1886లో మరణించిన తర్వాతనే గురువు గారి పేరు మీదుగా ఈ రామకృష్ణ మఠాన్ని, రామకృష్ణ మిషన్ని స్థాపించాడు స్వామి వివేకానంద. రామకృష్ణ పరమహంస యొక్క జీవితంలో 5 ప్రధాన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు మొదటి వ్యక్తి రామకృష్ణ పరమహంస యొక్క అసలు పేరు. ఎలాగైతే స్వామి వివేకానంద యొక్క అసలు పేరు ఏం పేరు? నరేంద్రనాథ్ దత్త. రామకృష్ణ పరమహంస యొక్క అసలు పేరు గంగాధర చటోపాధ్యాయ. రామకృష్ణ పరమహంస యొక్క అసలు పేరు గంగాధర చటోపాధ్యాయ లేదా గంగాధర్ చటర్జీ అని అంటారు. రామకృష్ణ పరమహంసకు సంబంధించి 5 వ్యక్తులు, తన జీవితంలో 5 వ్యక్తులకు ప్రాముఖ్యత ఉంది. రాణి రాష్మోని. మనకు రామకృష్ణ పరమహంస కాళికామాత, బెంగాల్ ప్రాంతం కాబట్టి కాళికామాతకి పరమ భక్తుడు. రాణి రాష్మోని కట్టించినటువంటి దక్షిణేశ్వర కాళికామాత ఆలయంలో చాలా సంవత్సరాలుగా పూజారిగా పనిచేశాడు. రెండో వ్యక్తి జటాధర.
జటాధర అనే వైష్ణవ గురువు, జటాధర అనేటువంటి వైష్ణవ గురువు వద్దనే ఈ యొక్క వాత్సల్య భావనను అభ్యసించాడు. ఇక మూడో వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. రామకృష్ణ పరహంస మీద పాటను రచించినటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. రామకృష్ణ పరహంసను విశేషంగా ఇంప్రెస్ చేసిన యూరోపియను విలియం హాస్టీ. ఇక రామకృష్ణ పరహంసని ఇస్లాం మతంలోనికి మార్చడానికి ట్రై చేసిన సూఫీ భక్తి గల హిందూ గురువు గోవిందరాయ్. ఐదో వ్యక్తి గోవిందరాయ్. ఇక స్వామి వివేకానంద యొక్క ప్రియతమ శిష్యురాలు మార్గరెట్ నోబెల్. ఈమెకి స్వామి వివేకానంద సిస్టర్ నివేదిత అన్న పేరును పెట్టాడు. ఈ సిస్టర్ నివేదిత రచించినటువంటి బుక్స్ కలి ఒకటి, ద మదర్ ఒకటి, ద మాస్టర్ ఒకటి. సో ఈ బుక్స్ నుంచి ప్రేరణ పొంది భరతమాత, ఇప్పుడు మన భరతమాత అని ఒక పిక్చర్ని చూస్తూ ఉంటాం. భరతమాత రూపాన్ని చిత్రీకరించిన వ్యక్తి, భరతమాతకు రూపాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి అభినేంద్రనాథ్ ఠాకూర్. బాగా గుర్తుపెట్టుకోండి. అభినేంద్రనాథ్ ఠాకూర్ భరతమాతకు రూపాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. సో ఇప్పటి వరకు మనము సాంఘిక సంస్కరణ ఉద్యమాల్లో భాగంగా మొదటిది బ్రహ్మ సమాజము, రెండవది ఆర్య సమాజము, మూడవది దివ్య జ్ఞాన సమాజము, నాలుగవది ప్రార్థనా సమాజము, ఐదవది రామకృష్ణ మిషన్. సాంఘిక సంస్కరణ ఉద్యమాల్లో భాగంగా బ్రహ్మ సమాజము, ఆర్య సమాజము, దివ్యజ్ఞాన సమాజము, ప్రార్థనా సమాజం, రామకృష్ణ మిషన్, వీటి గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ముస్లిం మత సంస్కరణల గురించి, ముస్లిం మతంలో ఉన్నటువంటి వాటి యొక్క సంస్కరణల గురించి, సిక్కు మత సంస్కరణల గురించి, పార్సీ మత సంస్కరణలు, ఇతర మతాల యొక్క వాటిలో జరిగినటువంటి సంస్కరణలు, ఇవంతా మనకు హిందూ మతానికి సంబంధించినటువంటి సంస్కరణలు. బ్రహ్మ సమాజం కావచ్చు, ఆర్య సమాజం కావచ్చు, దివ్యజ్ఞాన సమాజం, ప్రార్థనా సమాజం, రామకృష్ణ మిషన్. నెక్స్ట్ క్లాస్లో ముస్లిం మత సంస్కరణలు, సిక్కు మత సంస్కరణలు, పార్సీ మత సంస్కరణలు, ఇతర మతాలకు చెందినటువంటి సంస్కరణలు ఏమైనా ఉన్నాయో, ఇంకా ఇండివిజువల్గా సంఘ సంస్కర్తలు ఎవరున్నారు, వారి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి సబ్జెక్ట్ అనాలిసిస్ సంబంధించినటువంటి వీడియోలు చూడాలనుకుంటే కనుక నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.